సంజన గారిని బిగ్ బాస్ ఎందుకు బతిమలాడుతున్నారు? ఎందుకు తను వెళ్తా అన్న పంపించలేదు? ఆల్రెడీ ముందే గేట్స్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత వెళ్తా అన్నప్పుడు వెళ్ళనివ్వాల్సిందే అని నాకైతే అనిపించింది. ఎందుకంటే తను ఇమాన్యుయల్ మీద తప్ప మిగతా వాళ్ళందరూ హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద లూజ్ టంగ్ వాడింది. అనకూడని మాటలు అయితే అనేసింది. చాలా వరకు మీకు ఏదైనా మాట అనేసి సారీ చెప్పేస్తుంది. మళ్ళీ అంటుంది నేను సారీ చెప్పేసాను సార్, సారీ సారీ అంటే అనేసిన మాట అనేసి వాళ్ళకి నొప్పి తగిలి దెబ్బ తగిలిన తర్వాత నువ్వు సారీ చెప్తే ఏమొస్తుంది? అంత పెద్ద షోలో నువ్వు ఏం మాట్లాడాలి ఏంటి అని నీకు తెలియదు కదా. ఎందుకంటే ఆల్రెడీ నీ మీద ఒక మార్క్ ఉంది, ఆ మార్క్ పోగొట్టడానికి బిగ్ బాస్ షోకి వచ్చినా అని నువ్వు చెప్పినప్పుడు నీ మీద అది నువ్వు తప్పు చేయలేదు, నీ మీద ముద్రేస్తే నీకెంత బాధగా ఉందో. వీళ్ళిద్దరి మధ్యన టీమన్ పవన్ రీతు మధ్యన వాళ్ళు ఏం తప్పు చేయలేదు, వాళ్ళు ఏం అక్కడ బ్యాడ్గా ఏం చేయట్లేదు హౌస్లో. వాళ్ళని అలానే ముద్ర వేస్తే వాళ్ళ మీద అది ఎట్లా ఉంటుంది, వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందా లేదా వాళ్ళ ఫ్యూచర్లో? సో నీ మార్కు నువ్వు తప్పు చేయలేదు, నీ మీద ముద్ర వేశారు, ఏదో మార్క్ పడిపోయింది అని ఒక ఇష్యూ మీద హౌస్లోకి వచ్చావు. నువ్వు అంత బాధ అంత పెయిన్ నువ్వు అనుభవిస్తున్నప్పుడు వేరే వాళ్ళ మీద నువ్వు ఒక ముద్ర ఎలా వేస్తావు అనేది నా డౌట్. నిజంగానే ఇలాంటి వెళ్తా అన్నప్పుడు పంపించాల్సిందే అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి ఆ మాటలు అయితే కరెక్ట్ కాదు, అంత లూజ్ టంగ్ మాటలు అలాంటివి మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుంది. అలా మాట్లాడితే అవతల వాళ్ళ క్యారెక్టర్ కూడా నిజమే, బ్యాడ్ ఏమో హౌస్లో ఏదో జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో అని అందరూ అనుకుంటారు. చాలామంది పెద్దవాళ్ళు చూస్తుంటారు, సో అంతే అనుకుంటారు. అలా అనుకుంటూ ఉండాల్సింది అని నా పాయింట్.